వజైనల్ డిశ్చార్జ్ సాధారణ స్థాయి కంటే కూడా ఎక్కువగా కావడం ప్రెగ్నెన్సీ 2వ ట్రైమెస్టర్ లక్షణమే. దీని వెనుక కారణమేంటో మీరే చూడండి. ప్రెగ్నెన్సీలో పలుచగా తెల్లటి రంగులో వెజైనల్ డిశ్చార్జ్ కావడం సహజమే. ఇది ప్రెగ్నెన్సీ 9 నెలల పాటుగా కూడా కావడం సహజమైన పరిణామమే. ఇదంతా కూడా ప్రెగ్నెన్సీ సంబంధ హార్మోన్స్ ప్రభావం కావచ్చు. ఇలా ఎందువల్ల అవుతుంది అని చూస్తే, ప్రెగ్నెన్సీ సమయంలో బర్త్ కెనాల్ అంటే గర్భసంచి నుంచి యోని దాకా ఈ భాగాలను వివిధ హానికారక ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడేందుకు సహజ సిద్ధంగా జరిగే మెకానిజంలో భాగంగా డిశ్చార్జ్ అవుతుంది. అంతేకాదు, హెల్దీ బ్యాక్టీరియాని ఆయా ప్రాంతాల్లో ఉంచేందుకు కూడా ఇది సహాయపడుతుంది. కానీ ఎప్పుడు దీన్ని ఒక సమస్యగా పరిగణించాలి అని చూస్తే, సాధారణంగానే గర్భిణీ స్త్రీలకు రక్తం సరఫరా అనేది యోనికి గర్భసంచికి ఎక్కువైతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఆ సర్వైకల్ గ్లాండ్స్ నుంచి న్యాచురల్గానే ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని సమయాల్లో ఏమవుతుందంటే ఈ యొక్క ఈస్ట్రోజన్స్ అనేది ఎక్కువ ఇవ్వడము, ఈ హార్మోన్స్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల యూట్రస్ కాకుండా వజైనా యొక్క లైనింగ్ కూడా కొంచెం మారి అక్కడ ఉన్న మైక్రోఫ్లోరా అంటారనమాట. అంటే కొన్ని బ్యాక్టీరియా ఉంటుంది, డాడలిన్స్ బ్యాక్టీరియా అంటాము. ఇది తక్కువ అయ్యి అక్కడ క్యాండిడ్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా అవ్వచ్చు. ఈ క్యాండిడ్ అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్, ఈస్ట్ ఇన్ఫెక్షన్, అది ఎక్కువ అవుతుంటుంది. సో ఎప్పుడు కనుక మన శరీరంలో మనం హార్మోన్స్ తీసుకుంటామో, లేదా యాంటీబయాటిక్స్ తీసుకుంటామో, లేదా ప్రెగ్నెన్సీ వచ్చినా, డయాబెటీస్ వచ్చినా, ఇలాంటి ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా ఈ యొక్క ఈస్ట్ ఇన్ఫెక్షన్, క్యాండిడ్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అవుతుంటుంది. అది ఎక్కువగా వెజైనా లోపలే ఉంటే ఇన్ఫెక్షన్ ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఎప్పుడు కనుక అది వెజైనా నుంచి బయటకు వస్తుందో అప్పుడు వాళ్ళకి ఆ వైట్ డిశ్చార్జ్ పెరుగులాగా రావడము, తర్వాత ఇచ్చింగ్ అనేది ఎక్కువగా రావడం, ఇచ్చింగ్ అంటే బాగా దురద ఉండడము, ఇలాంటి సిమ్టమ్స్ ఎప్పుడు కనుక ఉందో, లేదా వాళ్ళకి మూత్ర విసర్జన చేసినప్పుడు చాలా మంట రావడం, ఆ లోకల్ ఏరియా అంతా ఎర్రగా అయిపోవడం, ఇలాగా మన సిమ్టమ్స్ బాగా ఎక్కువగా చూస్తే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించాలి. కొన్నిసార్లు ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జిలో ఎరుపు లేదా పసుపు, ముదురు గోధుమ రంగు కనిపిస్తే వైద్య సహాయం తీసుకోవడం తప్పనిసరి. ఈ లక్షణాలన్నీ మాయలో సమస్యలను సూచిస్తుంది. అంతేకాదు, గర్భసంచి ముఖద్వారం కూడా వదిలయ్యే అవకాశాన్ని సూచిస్తుంది. ఇలాంటిది ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అంటే మాయ కింద కన్నా ఉండొచ్చు, ముఖద్వారం వీక్ అన్నా ఉండొచ్చు. సో వైట్ డిశ్చార్జ్ సింపుల్గా మ్యూకాయిడ్ వైట్ డిశ్చార్జ్ ఉందంటే, మ్యూకాయిడ్ అంటే చిన్న జిగడగా ఉంటే నథింగ్ టు వరీ అండి. కానీ అది ఎప్పుడు కనుక లోకల్గా సిమ్టమ్స్ క్రియేట్ చేస్తుందో, దురదలాగా ఎర్రగా అవ్వడము, మంట, లేదా ఆ వైట్ డిశ్చార్జ్ లోపల ఎర్ర జీర కనిపిస్తే అప్పుడు కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. ప్రెగ్నెన్సీలో 2వ ట్రైమిస్టర్లో భాగంగా డాక్టర్ విజిట్ చేసినప్పుడు పలు ఇతర రెగ్యులర్ టెస్ట్లతో పాటుగా యూరిన్ పరీక్ష చేస్తారు. షుగర్ ఇన్ యూరిన్ అంటే చక్కెర ఛాయలు మూత్రంలో కనిపించడం కూడా ప్రెగ్నెన్సీలో సాధారణమే. దీని వెనుక కారణాలు ఏమై ఉంటాయి? ఎంత మేరకు ఆందోళన చెందాలి? 4th మంత్ లో మనం జనరల్ గా ప్రెగ్నెన్సీలో బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు అన్ని చేస్తాము. యూరిన్ వి షుడ్ డూ ఫర్ ఆల్బుమినురియా, అంటే బ్లడ్ ప్రెషర్, పిఐహెచ్ ఉండే దాంట్లో ఆల్బుమిన్ ప్రోటీన్ యూరిన్ లో మనం డిటెక్ట్ చేస్తే కొంచెం కేర్ఫుల్ ఉండాలి. ఒకటేమో ఛాన్స్ ద పేషెంట్ మే బీ హ్యావింగ్ పిఐహెచ్, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్, ప్రీ ఎక్లాంప్టిక్ సిండ్రోమ్ లో ఉండొచ్చు. ఒక్కోసారి ఇన్ఫెక్షన్స్లో కూడా కొన్నిసారి ఆల్బుమినూరియా అంటే ప్రోటీన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం ఎప్పుడైనా యూరిన్లో ఈ ప్రోటీన్ యూరియా కనిపిస్తే కొంచెం కేర్ఫుల్ ఉండాలా. అలాగే యూరిన్లో గ్లూకోజ్ అంటే గ్లైకోసూరియా, ఒకటి ఏంటంటే దేర్ క్యాన్ బి టెండెన్సీ ఎర్లీ యూరిన్లో గ్లూకోజ్ అది పాజిటివ్ వస్తే ఈ పేషెంట్స్కి ప్రెగ్నెన్సీలో కొంచెం పోను జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. ఒక్కోసారి జెస్టేషనల్ డయాబెటీస్ అంటే షుగర్ లెవెల్స్ అబ్నార్మల్ అవ్వకుండా ఈ సింపుల్ గ్లైకోసూరియా యూరిన్లో కూడా ఈ గ్లూకోజ్ అనేది ఉంటే దానివల్ల కూడా బేబీ మ్యాక్రోజోమియా అంటే బిగ్ బేబీ, జెస్టేషన్ డయాబెటీస్ ఎఫెక్ట్ వల్ల బిగ్ బేబీ ఉంటుంది అంటే మ్యాక్రోజోమియా, ఫీటల్ మ్యాక్రోజోమియా. దానివల్ల ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, డెలివరీలో ప్రాబ్లం ఉంటాయి. ఒక్కోసారి గ్లైకోసూరియా విదౌట్ ప్రెజెంటింగ్ యాజ్ జీడిఎం, గ్లైకోసూరియా వల్ల కూడా మ్యాక్రోజోమియా ఉంటుంది. దెర్ మస్ట్ బి సమ్ దట్ కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో అబ్నార్మాలిటీ ఉండొచ్చు. సో అలాంటి మనం డిటెక్ట్ చేస్తే ఆబ్స్ట్రిషన్ విల్ నో వాట్ టు డూ. వాళ్ళు అప్పుడు మీ డయట్ రెస్ట్రిక్షన్ అంటే ఈ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ కొంచెం తగ్గించి అలాంటి డయట్లో పెట్టి డయట్రిక్ మోడిఫికేషన్స్తో పాటే మెయింటైన్ చేయడానికి
అవకాశం ఉంటే అలా కంటిన్యూ చేస్తాం. ఒకసారి దానివల్ల కంట్రోల్ కాకపోతే అప్పుడు అవసరం ఉంటే ఇన్సులిన్, లేకపోతే ఈ మధ్యలో కొన్ని ఓరల్ హైపోగ్లైసెమిక్ ఏజెంట్స్ యూజ్ చేస్తున్నాం ప్రెగ్నెన్సీలో, అది కూడా యూజ్ చేసే ఛాన్స్ ఉంది. సాధారణంగా ప్రెగ్నెన్సీ గుడ్ న్యూస్ తెలియగానే ఆయా స్త్రీలను వారి కుటుంబ సభ్యులు ఆహారం బాగా పెట్టి ప్యాంపర్ చేస్తూ ఉంటారు. స్వీట్స్, నెయ్యి బాగా తినాలని కూడా ఇంట్లో పెద్దవాళ్లు చెబుతూ ఉండడం చూస్తాం. ఇక ఇంటికి వచ్చేపోయేవారు కూడా ప్రెగ్నెంట్ దగ్గరకు వచ్చేటప్పుడు స్వీట్స్ ఇవ్వడం మన సమాజంలో పరిపాటే. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇంట్లో చేసే ఓపిక లేకపోయినా షాప్లోంచి ఆ స్వీట్స్ ఈ స్వీట్స్ తెచ్చి వాళ్ళు యూజువలీ పెడుతున్నారు. దానివల్ల ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ఛాన్స్ ఉండే విమెన్కి, ఎవరికైనా జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ లేకపోతే ప్రెగ్నెన్సీలో జీడిఎం వచ్చే ఛాన్స్ ఉన్న విమెన్కి ఈ హై గ్లూకోజ్ లోడ్ ఈ స్వీట్స్ తినడం వల్ల ఈ డయాబెటీస్ అనేది తొందరగా ప్రెజెంట్ అవుతుంది. సో యూజువలీ మేమైతే ప్రెగ్నెన్సీలో ఈ మధ్యకాలంలో మనం అందరం విమెన్ని ప్రెగ్నెంట్ అవ్వగానే వీలైనంత మటుకు స్వీట్స్ అవాయిడ్ చేయమని చెప్తున్నాం. ఎందుకంటే అనవసరంగా లోడ్ ఎందుకు, దానివల్ల జీడిఎం మనం తగ్గించగలిగితే బెటర్. సో ఇలాంటి స్వీట్స్, ఇలాంటి ఫుడ్ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఈ రోజు చూసిన అంశాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ప్రెగ్నెన్సీలో రక్తపోటు పెరిగే అవకాశాలుంటాయి. అసలు అప్పటిదాకా ఎప్పుడూ హై బీపీ ఎరగని స్త్రీలు ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ హైపర్ టెన్షన్ కి గురయ్యే అవకాశముంది. అంతేకాదు, ప్రీ ఎగ్లాంసియా అంటే కండిషన్లో అప్పటిదాకా నార్మల్ బీపీ రీడింగ్ ఉన్న మహిళలో ప్రెగ్నెన్సీలో సడన్ గా పెరగవచ్చు. అంతేకాదు, ఒబేసిటీతో బాధపడే మహిళల్లో కూడా ప్రెగ్నెన్సీలో అధిక శరీర బరువు కారణంగా బీపీ పెరిగే అవకాశముంది. సడన్ గా బరువు పెరగడం, కాళ్ళు, చేతులు, ముఖంలో వాపు, విపరీతమైన తలనొప్పి, వికారం ఇవన్నీ కూడా హై బీపీని సూచించే లక్షణాలు. ఇవి కనుక గర్భం దాల్చిన మహిళల్లో ఉంటే వైద్య సహాయం తప్పనిసరి. అనీమియా లేదా రక్తహీనత ప్రెగ్నెన్సీలో మరో ముఖ్యమైన లక్షణం. ఇది మైల్డ్గా ఉంటే ఆహార నియమాలతో, అలాగే ఐరన్ సప్లిమెంట్స్తో సమస్య తీవ్రం కాకుండా బయటపడవచ్చు. మరీ తక్కువ స్థాయిలో హిమోగ్లోబిన్ ఉన్న గర్భిణీలకి ఇంజెక్షన్స్ ఇచ్చే అవసరం పడవచ్చు. అనీమియాతో పాటుగా ప్రోటీన్ లాస్ అయితే మరిన్ని కాంప్లికేషన్స్ కలిగే అవకాశం ప్రెగ్నెన్సీలో ఉంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పటి నుంచే ఐరన్ మోతాదులు సరిగ్గా ఉండేలా జాగ్రత్త పడాలి. వెజైనల్ డిశ్చార్జ్ సాధారణంగా ప్రెగ్నెన్సీ నవమాసాలు కలిగే అవకాశముంది. కానీ అదే కనుక ఎరుపు, పసుపు, ముదురు గోధుమ వర్ణంలో ఉంటే వైద్య సహాయం తప్పనిసరి. యూరిన్ షుగర్ అంటే ప్రెగ్నెన్సీలో మూత్ర పరీక్ష చేసినప్పుడు షుగర్ ఛాయలు కనిపిస్తే అది ఎన్నో సమస్యలను సూచించవచ్చు. అందులో ప్రధానమైనది జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే రిస్క్. యూరిన్ పరీక్ష చేసినప్పుడు కనుక షుగర్ ఉంటే అందుకు తగ్గ ట్రీట్మెంట్ చేస్తారు వైద్యులు.